హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్గుర్ని వ్లాగ్స్ ఛానల్కి స్వాగతము. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో బతుకమ్మని ఎలా ప్రిపేర్ చేశామో వీడియోలో చూస్తున్నారు కదండి. ఈరోజు బతుకమ్మని మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో దారం వేసుకోవాలి. దారం ఎలా తీసుకోవాలి అంటే 2 వరుసలు తీసుకొని పసుపు రాసి 6 దిక్కులు వేసుకోవాలి. తర్వాత దారం పైన ఆకులు పేర్చుకోవాలి. నేను బీర ఆకులు తీసుకున్నానండి. గుమ్మడి ఆకులు, టేక ఆకులు కూడా వాడవచ్చు. మాకు గుమ్మడి ఆకులు అందుబాటులో లేవండి, అందుకే బీర ఆకులు వాడుతున్నాము. ఇలా ఆకులు నీట్గా సమానంగా వస్తే బతుకమ్మ నీటిలో మంచిగా నిలబడుతుందండి. తర్వాత మనం బొట్టు పెట్టుకొని పేర్చుకున్న ఆకులపైన పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇలా పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాత మళ్ళీ కొమ్మలు పెడుతున్నాము. ఈ కొమ్మలు పెడితే బతుకమ్మ చాలా కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుందండి. ఇలా మళ్ళీ కొమ్మలు పెట్టుకున్న తర్వాత పచ్చబంతి పెడుతున్నాము. బంతి పువ్వుకి కాడలు చిన్నగా ఉంటాయి కదండి, అందుకే వాటికి చీపురు పుల్లలు గుచ్చి పెడుతున్నాం. చీపురు వాడినవి కాకుండా యూస్ చేయనివి మనం బతుకమ్మకి యూస్ చేయాలండి. ఎందుకు అంటే బతుకమ్మని గౌరమ్మ ప్రతిరూపం అంటారు కదండి. ఇలా బంతి పువ్వులు అన్నీ మంచిగా సమానంగా పేర్చుకోవాలి. ఇలా పేర్చుకుంటూ కడుపులో ఆకులు కానీ పువ్వులు కానీ నింపుతూ ఉండాలి, లేకుంటే బతుకమ్మ ఊడిపోతుంది. పచ్చబంతి మేము 2 వరుసలు పెట్టుకున్నాము. చూస్తున్నారు కదండి, మేము పువ్వులు పేర్చుతూ కడుపులో బీర ఆకులు నింపుతూ సమానంగా ఎలా బతుకమ్మని పేరుస్తున్నామో తర్వాత మల్లె కొమ్మలు ఇంకో వరుస పేర్చాలి. ఇలా అన్ని సైడ్ ఈక్వల్గా కొమ్మలు పేర్చుతూ ఉండాలి. ఇలా మల్లె కొమ్మల తర్వాత ఎర్రబంతి పువ్వులను పేర్చుతున్నాము. ఈ ఎర్రబంతికి కాడలు ఉన్నాయండి, అందుకే అలాగే పెట్టేశాము. వీటిని కూడా 2 వరుసలు పెడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ పువ్వులండి. ఈ పువ్వుల పేరేంటో తెలీదు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ పువ్వులు కూడా చూడడానికి చాలా బాగుంటాయండి. ఈ పువ్వులు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వరుసలో మళ్ళీ పచ్చబంతి పేరుస్తున్నాము. ఈ పచ్చబంతి పేర్చినాక మళ్ళీ బీరాకులు కూడా నింపేసాం. ఇలా పువ్వులు పేరుస్తూ సెట్ చేసుకుంటూ ఉండాలండి, లేకుంటే బంతి పువ్వులు జారి పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వు అండి. మందార పువ్వు కూడా చేసుకున్నాము. పేర్చుకున్న తర్వాత ఎంటీ ప్లేస్ని కూడా ఆకులతోని లేకుంటే పువ్వులతోనైనా ఫిల్ చేసుకోవచ్చు. కొంతమంది పేపర్ని కూడా యూస్ చేస్తారండి ఫిల్ చేయడానికి. అలా ఫిల్ చేస్తూ పువ్వులు పెట్టుకుంటే పూలు అనేవి టైట్గా ఊడిపోకుండా ఉంటాయి. తర్వాత చామంతి పువ్వు కూడా చేసుకున్నాము. ఇలా మా అత్తయ్య బతుకమ్మ పేరుస్తూ ఉంటే మా చిన్న పాప ఖుషి, ఇంకా మా పెద్ద పాప అమ్ము ఇంకా పూలతోని ఆడుతూ ఉన్నారండి. నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇలా పిల్లల్ని వీడియో తీస్తూ ఉంటే మా అత్తయ్య గులాబీ పువ్వు కూడా పెట్టేశారండి. తర్వాత బంతి పువ్వు కూడా పెట్టేసుకున్నాము. బంతి పువ్వు పెట్టేసుకున్నాక దారాలు ఉంటాయి కదండి, మనం ముందుగా పసుపు రుద్దుకున్నవి, వాటిని అన్నీ ముడివేసి పెట్టేశారండి మా అత్తయ్య. ఎందుకంటే అన్నీ కలిసిపోతాయి, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది అని అవన్నీ విప్పేసి వాటివి సైడ్వి ఇలా అన్ని పసుపు దారాలను టైట్గా ముడివేసుకోవాలండి. ఇలా ముడివేసుకుంటే బతుకమ్మ అనేవి జారిపోదు, ఇంకా పూలు కూడా పడిపోవు. ఇలా మొత్తం ముడి వేసుకున్న తర్వాత దానిపైన చామంతి పూలు పెట్టేసుకున్నాము. చామంతి పువ్వు తర్వాత ఒక గులాబీ పువ్వు కూడా పెట్టేశాము. ఇక బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది. బతుకమ్మ అయిపోయాక గౌరమ్మ, పసుపు కుంకుమ, ఇంకా అటుకుల పప్పు అన్నీ దేవుడి రూమ్లో ముగ్గు వేసి టేబుల్ పైన పెట్టుకున్నాము. చూడండి బతుకమ్మ ఎంత కడగా ఉందో, చాలా బాగా అనిపిస్తుంది కదండి, కలర్ఫుల్. మేము రెడీ అయిపోయి బతుకమ్మని బయట తీసుకొచ్చి పెట్టి చాలాసేపు ఆడుకున్నామండి. బతుకమ్మ ఆడితే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. మా 2 పిల్లలు కూడా బతుకమ్మ చాలా బాగా ఆడారండి. బతుకమ్మ ఆడడం అయిపోయాక
ఫ్యామిలీ అందరం కలిసి పిక్స్ తీసుకున్నామండి. మెమొరీగా మంచిగా గుర్తుండిపోతాయి కదండి లైఫ్ లాంగ్. అందుకే పిక్స్ తీసుకున్నాము. ఇంకో విషయం మర్చిపోయానండి. నీటిలో బతుకమ్మని వదిలినప్పుడు చాలా బాగా నిలబడిందండి నీటిలో. కానీ వీడియో తీసుకోవడం పాసిబుల్ అవ్వలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడిగిన ఫ్లవర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఆల్. బాయ్.